ఈ ఆసరా పింఛన్కు సంబంధించి కొత్త పింఛన్ల దరఖాస్తులైనా, పింఛన్ల పెంపైనా లేదా పింఛన్ల వెరిఫికేషన్కి సంబంధించి తాజా అప్డేట్ ఏదైనా ఉంటే వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకు పూర్తి సమాచారం ఇస్తుంది. ఎప్పటికప్పుడు ఈ తాజా అప్డేట్ను మీరు ఈ ఛానల్ ద్వారా చూసి తెలుసుకుంటూ ఉండడం కోసం వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, కొత్తగా ఆసరా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకుని ఏండ్లుగా ఎదురు చూస్తూ ఉన్న వారికి గుడ్ న్యూస్ అండి. కొత్త ఆసరా పింఛన్లను మంజూరు చేయాలని తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్ర పేదరిక నిర్మూలన శాఖ అంటే సెర్ఫ్, ఈ శాఖే అందరికీ పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ ఉంటుంది. ఈ సెర్ఫ్ శాఖ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కలెక్టర్లను కొత్త పింఛన్లను మంజూరు చేసి జాబితాను తమకు అందించాలని ఆదేశించిన నేపథ్యంలో త్వరలోనే జిల్లా స్థాయిలో ఉన్న కలెక్టర్ అధికారులు సంబంధిత ఎంపీడీఓ ఆఫీసు అధికారులను ఆదేశించి కొత్త పింఛన్ దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారి జాబితాను సిద్ధం చేయనుంది. దీంతో రాష్ట్రంలో ఎప్పటి నుంచో కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్న వారికి గుడ్ న్యూస్ చెప్పినట్లయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజాపాలనలోను గ్రామ సభల్లోనూ పెద్ద ఎత్తున ఈ ఆసరా పింఛన్లకు దరఖాస్తులను స్వీకరించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనూ మీ సేవల ద్వారా ఈ ఆసరా పెన్షన్లకు దరఖాస్తులు తీసుకోగా, ప్రస్తుతం పింఛను తీసుకుంటూ ఉన్న భర్త చనిపోతే భార్యకు స్పౌజ్ పింఛన్ల కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తూ ఉన్నారు. కానీ దరఖాస్తులు పరిశీలించి వితంతు పింఛను మాత్రం వారికి ఇవ్వడం లేదు. ఈ విధంగా గత బీఆర్ఎస్ హయాంలోనూ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 15 నెలల్లోనూ దాదాపుగా 10 లక్షల వరకు కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు అయితే రాగా, పింఛన్లపై ఇటీవల సెర్ఫ్ శాఖ నిర్వహించిన సమీక్షా సమావేశంలో రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో పింఛన్లకు దరఖాస్తులు వచ్చాయని, వీటిని తక్షణం పరిశీలించాల్సిన అవసరం ఉందని సెర్ఫ్ అయితే భావించి అన్ని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షలకు పైగా ఉన్న దరఖాస్తుదారుల అర్హతను పరిశీలించి అధికారులు జాబితానైతే సిద్ధం చేసి ఆపై జిల్లా స్థాయి కలెక్టర్కు, కలెక్టర్ నుంచి సెర్ఫ్ శాఖకు, సెర్ఫ్ శాఖ నుంచి ప్రభుత్వానికి నివేదిక వెళ్లి కేబినెట్ సమావేశంలో ఈ లబ్ధిదారుల జాబితాకు ఆమోద ముద్ర పడితే ఆపై రాష్ట్రంలో కొత్తగా ఆసరా పింఛన్లు అనేవి పంపిణీ చేయబడతాయి. ఇందుకు గాను జిల్లా కలెక్టర్ల ఆదేశాలు అందుకున్న పంచాయతీ కార్యదర్శులు, మున్సిపల్ అలాగే కార్పొరేషన్లో బిల్ కలెక్టర్లు సంబంధిత పరిధిలో ఉన్న ఆసరా పింఛన్ దరఖాస్తులను పరిశీలన చేయడానికైతే సిద్ధమవుతున్నారు. ముందుగా భర్త చనిపోయి స్పౌజ్ పెన్షన్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను సేకరిస్తారు. భర్త చనిపోయిన వారి భార్యలకు పింఛన్కు అర్హత ఉంటే వారి నుంచి చనిపోయిన భర్త పెన్షన్ ఐడి, డెత్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్ అలాగే రేషన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ డీటెయిల్స్ అయితే అధికారులు సేకరిస్తారు. వరుసగా 3 నెలలు పెన్షన్ తీసుకోకుండా ఉంటే వారిని శాశ్వత వలసదారులుగా గుర్తించి పింఛన్ అనేది ప్రస్తుతం రద్దు చేస్తూ ఉన్నారు. అయితే ఇలా వలస వెళ్లిన భర్తలు పింఛన్ కోల్పోయి ఉంటే వారి భార్యల పేరుతో ఈ పింఛన్ను మార్చే విధంగాను తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఎవరికైనా 58 సంవత్సరాల వయసు వచ్చినా లేదా కొత్తగా సదరం సర్టిఫికెట్ అందుకున్న దివ్యాంగులు ఈ ఆసరా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి అనుకున్నా ప్రస్తుతం మీ సేవలో కానీ లేదా ప్రజాపాలన కార్యక్రమంలో కానీ దరఖాస్తులు స్వీకరించడం లేదు. ఇలాంటి వారు ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్లో జరిగే ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్నట్లయితే ప్రస్తుతం అధికారులు దరఖాస్తులను పరిశీలిస్తూ ఉండగా మీ దరఖాస్తు కూడా పరిశీలనకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. గతంలో మీ సేవలో కానీ ప్రజాపాలనలో కానీ దరఖాస్తు చేయని వారు కొత్తగా వృద్ధాప్య పెన్షన్, దివ్యాంగ పెన్షన్కు దరఖాస్తు చేసుకోవాలి అనుకునే వారికి ప్రజావాణి ఒక ఆప్షన్గా అయితే ఉంది. మీరు ప్రజావాణి కార్యక్రమానికి వెళ్ళి అక్కడ సంబంధిత కలెక్టరేట్ ఆఫీసులో కొత్త ఆసరా పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లయితే అధికారులు దరఖాస్తు ఫారాన్ని తీసుకుని మీకు రిసిప్ట్ కూడా ఇస్తారు. ఆ విధంగా మీ దరఖాస్తు ఆన్లైన్ చేయబడి సంబంధిత మండల ఆఫీస్కి అయితే వస్తుంది. అక్కడ నుంచి గ్రామ స్థాయి అధికారులకు మీ జాబితాలో పేరు వచ్చి మిమ్మల్ని అయితే పరిశీలన చేసి అర్హత ఉంటే వృద్ధాప్య పెన్షన్ లేదా దివ్యాంగుల పెన్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఇంకా ఆసరా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోకుంటే తప్పనిసరిగా మీరు ఈ ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తు చేసుకుంటే రాబో రోజుల్లో ఆసరా పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా ఏండ్లుగా ఆసరా పెన్షన్ కోసం దరఖాస్తులు చేసుకొని ఎప్పుడు ప్రభుత్వం పెన్షన్ మంజూరు చేస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్న వారికి
ప్రభుత్వం తాజాగా గుడ్ న్యూస్ చెప్పినట్లయింది. సెర్ఫ్ శాఖ ఆదేశాల మేరకు అన్ని జిల్లా కలెక్టర్లు ఇప్పటికే మండల స్థాయి అధికారులను ఆదేశించిన నేపథ్యంలో మనకు అతి కొద్ది రోజుల్లోనే గ్రామ పంచాయతీ కార్యదర్శులు, మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న బిల్ కలెక్టర్లు ఈ దరఖాస్తులను తీసుకుని ఇంటింటికి వెళ్ళి క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హత ఉన్నట్లయితే కొత్త పింఛన్కు మీ పేరును రెఫర్ చేస్తారు. ఆపై ప్రభుత్వం మీ పేరు ఆమోదించి మీకు ప్రతి నెల వృద్ధులైతే 2016, దివ్యాంగులకు 4016 రూపాయల చొప్పున ప్రతి నెల పెన్షన్ అయితే ఇస్తుంది. కాబట్టి ఆసరా పెన్షన్దారులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు మీ ఇంటికి వచ్చినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుని వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పి మీరైతే ఆసరా పెన్షన్ పొందండి. ఈ ఆసరా పింఛన్కు సంబంధించి కొత్త పింఛన్ల దరఖాస్తులైనా, పింఛన్ల పెంపైనా లేదా పింఛన్ల వెరిఫికేషన్కి సంబంధించి తాజా అప్డేట్ ఏదైనా ఉంటే వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకు పూర్తి సమాచారం ఇస్తుంది. ఎప్పటికప్పుడు ఈ తాజా అప్డేట్ను మీరు ఈ ఛానల్ ద్వారా చూసి తెలుసుకుంటూ ఉండడం కోసం వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.